అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ అయితే చాలా వరకు నష్టపోతుంది. కానీ ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తన యొక్క ఆయుధాగారంలో ఉన్నటువంటి క్షిపణులు పూర్తయ్యేంత వరకు కూడా దాడులు చేస్తామని చెప్తుంది. అవసరమైతే బయట నుంచి కూడా క్షిపణులు తెప్పిస్తామని చెప్తుంది. ఎందుకంటే ఇరాన్కి వైమానిక దళం పెద్దగా లేదు, క్షిపణ దాడి మాత్రమే ఉంది. ఆ క్షిపణులు డ్రోన్లతోటే దాడి చేస్తుంది. అయితే ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది, మహా అయితే మరొక 3 రోజులు. అందుకే ఈలోగే కాళ్ళ బేరానికి వచ్చింది. అటువైపు నావికా దళాన్ని కూడా పూర్తిగా నాశనం చేశాం, 24 నౌకల్ని ముంచేశాం, తుడిచిపెట్టుకుపోయే నౌకలన్నీ కూడా. మిగిలిన ఒక 3-4 నౌకలే ఉన్నాయన్న విధంగా ట్రంప్ అయితే చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇరాన్ దగ్గర వైమానిక దళం లేదు కాబట్టి దాని యొక్క పతనం చాలా తొందరగానే మొదలైంది. అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి వైమానిక దాడుల్లో ఇరాన్ పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళందరూ కాళ్ళ బేరానికి వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు రావాలి? మొదటే రావాలి. మేము ఇంతకు ముందే చెప్పాం, మీరు ఈ క్షణం కనుక చర్చలకి రాకపోతే తర్వాత మీరు ఎంత గీ పెట్టినా సరే, ఎంత బ్రతిమలాడినా సరే మేమైతే తర్వాత రాము అని మొదటి నుండే చెప్పాను. కానీ వాళ్ళు వినలేదు. ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చారు. మేము వినం, మొత్తం నాశనం చేస్తాం ఇరాన్ని అని చెప్తున్నారు ట్రంప్.